ప్రజలకు నాణ్యమైన నిరంతర విద్యుత్తును అందించడమే కాకుండా సింగరేణి సంస్థను బలోపేతం చేసేందుకు ప్రజాప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. గిరిజనుల ఆత్మగౌరవాన్ని పెంచేలా, వారి ఆర్థిక అభివృద్ధికి తోడ్పడేలా ప్రభుత్వం సరికొత్త పథకాలతో ముందుకు సాగుతోందన్నారు. సింగరేణి సంస్థను గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాటు తీవ్ర నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. సింగరేణిలో కొత్త బ్లాకుల కేటాయింపు కోసం బీఆర్ఎస్ ఎలాంటి ప్రయత్నాలు చేయలేదని ఆరోపణలు చేశారు. 10 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న తాడిచర్ల టు బొగ్గు బ్లాక్ ను ప్రజాప్రభుత్వం పోరాటం వల్లే సింగరేణికి కేటాయించడం జరిగిందన్నారు. కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వంతో పోరాడి ఈ బ్లాక్ ను సాధించమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. సింగరేణి కాలనీస్ కి ఆలవాలమైనటువంటి ఇల్లందు శాసనసభ నియోజకవర్గంలో దురదృష్టవశాత్తు జరిగిన పరిణామం ఏంటంటే, గత టీఆర్ఎస్ ప్రభుత్వ 10 సంవత్సరాల హయాంలో కొత్తగా సింగరేణి బ్లాక్స్ దేన్ని కూడా దీనికి యాడ్ చేయలేదు. ఒక పక్కన ఉన్న బ్లాక్స్ లో కోల్ అయిపోతూ ఉంటే కొన్ని మూసేసుకుంటూ వచ్చారు. దానికి అనుగుణంగా కొత్త బ్లాక్స్ అలాట్మెంట్ చేయించుకోవటం కానీ, ఆక్షన్లో పార్టిసిపేట్ చేయటం కానీ చేయలేదు. చేయకపోగా చేయొద్దని కూడా కోరారు. దాంతో 10 ఏళ్ళు కొత్త బ్లాకులు దీనికి రాకుండా పోయింది. ఒక బ్లాక్ ఓపెన్ చేసి, సింగరేణి బ్లాక్ ఓపెన్ చేసి ఆపరేషన్లో తీసుకురావాలంటే కనీసం 5 నుంచి 6 సంవత్సరాలు పడుతుంది. 10 ఏళ్ళు మీరు ఏమి కొత్త అదనంగా బ్లాకులు తీసుకొని రాకపోవటం వలన ఈరోజు సింగరేణి కొంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కేవలం వాళ్ళ వల్లనే ఉత్పన్నమైంది. దీన్ని గమనించే వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాగానే తాడిచెర్ల బ్లాక్ 2 2013లో ఆనాటి యూపీఏ ప్రభుత్వం అసైన్ చేసిందాన్ని 14 రాష్ట్ర విభజన జరిగిన నుంచి 2023-24 టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దాన్ని తెచ్చుకోవడం కోసం ఏం ప్రయత్నం చేయలేదు. ఆడున్న బీజేపీ ప్రభుత్వం కూడా దానికి కావాల్సిన మైనింగ్ లీజులు ఇవ్వకుండా అడ్డుపెట్టి కూర్చుంది. మేము వచ్చిన తర్వాత వెంటనే ఆ పాత కాగితాలన్నీ బయటికి తీసి 2013లో అలాట్ చేసింది మీరెవరు ఆపుకోవటానికి, వీళ్ళు ఎందుకు ఆపారు, ఇది కరెక్ట్ కాదని చెప్పి దానికి సంబంధించిన పూర్వపరాలన్నీ తీసి నేను స్వయంగా కిషన్ రెడ్డి గారు సింగరేణి కాలనీస్ కి ఆలవాలమైనటువంటి ఇల్లందు శాసనసభ నియోజకవర్గంలో దురదృష్టవశాత్తు జరిగిన పరిణామం ఏంటంటే, గత టీఆర్ఎస్ ప్రభుత్వ 10 సంవత్సరాల హయాంలో కొత్తగా సింగరేణి బ్లాక్స్